నమస్తే. నేను మీ సత్యనారాయణ రాజుని సాత్విక క్లాసెస్. ఇవాళ బీకామ్ కంప్లీట్ కావాల్సిన విద్యార్థులు చాలామంది ఉన్నారు. బీకామ్ తర్వాత చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మళ్ళుతున్నారు. ఎందుకంటే బీకామ్ తోటి ఉద్యోగాలు రావు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ చేయాలనేది ఒక రకమైన ఆ, అపోహ మాత్రమే. ఎందుకంటే మీరు బీకామ్ కంటే మించి ఎంబీఏలో నేర్చుకునేదంటూ ఏమీ లేదు. ఎక్కడ కూడా మీరు బీకామ్ చదివినా, ఎంకామ్ చదివినా, ఈవెన్ సిఏ చదివినా కూడా ఎక్కడ ప్రాక్టికాలిటీకి అవకాశం లేనప్పుడు మీరు బీకామ్ చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఏం చేస్తారు? కనీసం మీరు బీకామ్లో చదివింది ప్రాక్టికల్ వేలో పెట్టుకోగలిగితే మీకు ఒక అకౌంటెంట్గా ఒక మంచి పొజిషన్ దొరుకుతుంది. గ్యారంటీగా మీరు లైఫ్లో సెటిల్ అయిపోగలుగుతారు. కావాలంటే ఏముంది, డిస్టెంట్ లెర్నింగ్లో అయినా మీరు ఒక జీవితంలో ఒక మార్గాన్ని ఎంచుకుని ఒక ఉద్యోగం చేస్తూ ₹4 సంపాదించుకుంటూ అప్పుడైనా ఎంబీఏ చేయొచ్చు. ఎంబీఏ ఇప్పుడు కంపల్సరీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేయాలని ఎక్కడ రూల్ లేదు. కాబట్టి అది ఆలోచించుకోండి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, నేను బీకామ్ క్యాండిడేట్స్ అందరికీ ఒక మంచి న్యూస్ చెప్పడానికి ఈ వార్త ద్వారా మీ ముందుకు వచ్చాను. ఇవాళ బీకామ్ ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో అతి తొందరలో మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి మీరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఏదో ఒక ఇన్స్టిట్యూట్ వెతుక్కుని దాంట్లో ఒక అకౌంటింగ్ ప్యాకేజ్, ఎస్పెషల్లీ టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ నేర్చుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో పడతారు. అంటే దాదాపు 5-6 నెలల టైం పడుతుంది. ఇట్లా కాకుండా మీరు సైమల్టేనియస్గా రోజుకు ఒక గంట, గంటన్నర కష్టపడగలిగితే సైమల్టేనియస్గా మీరు బీకామ్ కంప్లీషన్తో పాటు మీకు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా వచ్చేస్తుంది. టాలీ కంప్లీట్ నేర్చేసుకోవచ్చు విత్ జిఎస్టీ. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎగ్జామినేషన్ రిజల్ట్ రాకముందే మీరు ఉద్యోగ ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో మీ రిజ్యూమ్ ప్రిపరేషన్లో కానీ మీ ఉద్యోగానికి మేము అవకాశాలు వెతికి పెట్టడంలో కానీ నేను మీకు సహకరిస్తాను. ఇంకొకటి మీకు ఇప్పుడు ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ ఒక్కొక్క కాలేజీ నుంచి 20 మెంబర్స్ తక్కువ కాకుండా గనక మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కనుక చేరితే కన్సెషనల్ రేట్ మీద మీకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. కాబట్టి మినిమం 20 మెంబర్స్ ఉండాలి. ఆన్లైన్ అయినా పర్వాలేదు, ఆఫ్లైన్ అయినా పర్వాలేదు, ఎక్కడ వాళ్ళైనా పర్వాలేదు. అది వెస్ట్ అయినా, అది ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా ఒకటే. కాబట్టి టైం కలిసి రావడమే కాకుండా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. కాబట్టి రేపటి రోజున అది ఎగ్జామినేషన్లో కూడా మీకు చాలా ఉపకరిస్తుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా తెలిసినప్పుడు థియరిటికల్గా మీరు ఆన్సర్ చేయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో మీరు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ సంపాదించి ఉద్యోగ ప్రయత్నంలో సక్సెస్ కాగలుగుతారని ఈ వార్త మీకు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.